హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లాలో జిల్లా వినియోగదారుల ఫోరం నుంచి తాజా ఉద్యోగాలు అయితే విడుదల చేశారండి. అందులో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనో ఉద్యోగాలకైతే మరి దరఖాస్తులు కోరడం అయితే జరుగుతుందండి. ఎలాంటి పరీక్ష లేదు, ఎలాంటి ఫీజు లేదు. మీ యొక్క రెజ్యూమేని సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. మీ యొక్క బయోడేటాని తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దీంతో పాటుగా అదే జిల్లాలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు కూడా విడుదలయ్యాయండి. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే, ఇలాంటి 100% జెన్యూన్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే, మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి రెడీగా ఉండండి. ఓకేనా? ఒక చిన్న లైక్ చేయండి, సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందించగలుగుతాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ చిత్తూరు జిల్లా నుంచి రావడం జరిగిందండి. చిత్తూరు జిల్లా వినియోగదారుల ఫోరం కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా ఫోరం అధ్యక్షురాలైనటువంటి అనిత గారు తెలియచేయడం అయితే జరిగింది. మరి ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2, టైపిస్ట్ 1, స్టెనో 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. పోస్టుల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి టైప్ రైటింగ్లో హయ్యర్ ఉన్నవారైతే అప్లై చేసుకోవాలి అంటూ మనకు తెలియజేశారండి. మరి ఉత్తీర్ణత సాధించి 48 ఏళ్లలోపు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 18 to 48 years. ఈ నెల 25 లోపు బయోడేటాతో పాటు ఉత్తీర్ణత కాపీలను చిత్తూరు జిల్లాలోని హై రోడ్డులోని ఫోరం కార్యాలయంలో, జిల్లా వినియోగదారుల ఫోరం కార్యాలయంలో అందచేయాలని ఇక్కడ సూచించడం అయితే జరిగింది. అందరూ కూడా గమనించాలండి. మరి ఇంటర్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇక్కడ అందరూ గమనించాలి. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనో. మరి వినియోగదారుల ఫోరంలో ఇంటర్, డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరికైతే టైపింగ్ హయ్యర్ ఉందో సో వారు స్టెనోగా అప్లై అయితే చేసుకోవచ్చు. స్టెనో మరియు టైపిస్ట్. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మరి డిగ్రీ అయితే ఉండాలి. ఓకే, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకే, మరి ఇదే జిల్లాలో మనకి అతిథి అధ్యాపకుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారండి. స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఆనంద్ రెడ్డి గారు తెలిపారు. మరి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ కళాశాలలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ కోర్సులకు బోధించాల్సి ఉంటుందన్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 55% మార్కులతో పాటు పిహెచ్డి, సెట్, నెట్ అర్హత కలిగిన వారు, బోధనా అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఎంఏలో ఇంగ్లీష్, తెలుగు, ఎకనామిక్స్, ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, గణితం, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఎంకామ్లో జనరల్, రెగ్యులర్, కామర్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్టుల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోపు నేరుగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. మరి ఇంకా ఏమైనా మీకు క్లారిటీ కావాలి అనుకుంటే ఈ నంబర్ ఇచ్చారండి మనకి 8919962288 అనేటువంటి నంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా? సో మరి అందరూ కూడా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వినియోగదారుల ఫోరానికి వేరే జిల్లా వారు కూడా చేయవచ్చు, కానీ నాన్ లోకల్ కిందకి రావడం అయితే జరుగుతుంది. ఓకే, మీకు మరి బయోడేటా ఫామ్ మాకు ఎక్కడ దొరుకుతుంది అని ఒక డౌట్ రావచ్చు. బుక్ స్టాల్లో అడగండి, బయోడేటా ఫామ్ ఇవ్వండి అని చెప్పేసి దాన్ని కంప్లీట్గా ఫిల్ చేసి దానికి మీ యొక్క స్టడీ సర్టిఫికెట్, అంతేకాకుండా 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్స్, సో ఇంకా ఆధార్ కార్డు అవన్నీ కూడా జత చేసి మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క వినియోగదారుల ఫోరం ఆఫీస్లో. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. బాయ్.